ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యూదా పత్రిక 1:4. యాలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యాలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. ఈ రహస్యంగా ఎవరు ఎలా జొరబడ్డారో చూద్దాం. సహోదరి, వింటున్న సహోదరుడా, ఈరోజు నీవు మంచి భక్తినే చేస్తున్నావా? నీ భక్తి జీవితంలో నీవు అప్రమత్తంగా ఉండాలని నీకు తెలుసా? కొందరు దుర్బోధకులు రహస్యంగా సంఘాల్లో ప్రవేశిస్తున్నారు, జొరబడిపోతున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని గమనిస్తున్నావా? అంతేనా? దుర్బోధలు చేస్తూ నిన్ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. వారి విషయంలో మరి నీవు జాగ్రత్తగా ఉన్నావా? వారు క్రీస్తుని విసర్జించిన వారు కనుక నీవు వారితో సాంగత్యం కూడా చేయకూడదని వాక్యం చెప్తూ ఉంది. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు నువ్వు ఎటువంటి వ్యక్తిని ఆలోచించు. యేసుక్రీస్తుని విసర్జించిన ప్రతివాడు తీర్పులోనికి వస్తాడు. వారు ఖచ్చితంగా భక్తిహీనులే, అందులో ఏ సందేహం లేదు. ఎవరైతే ప్రభు యొక్క దైవత్వాన్ని కించపరుస్తూ ఆయనకు అవమానం తెచ్చే విధంగా జీవిస్తున్నారో వారందరూ ఖచ్చితంగా భక్తిహీనులే. నీవు అటువంటి వారికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వారు రహస్యంగా ప్రవేశిస్తారు. అంతేకాదు, మందని కనికరింపడు వాళ్ళు. తోడేలు ఎలాగైతే వచ్చి గొర్రె చర్మం ఉంటుంది తోడేళ్ళు లోపల వచ్చి గొర్రెలను తీసుకుపోద్దో, అలాగే వారు వచ్చి మంచిగానే ఉంటారు. వాక్యాన్ని వక్రీకరించి నేను సులువుగా క్రీస్తు మార్గం నుంచి పక్కదారి పట్టిస్తారు. కాబట్టి నీవు బహు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఎవరైతే రహస్యంగా జొరబడి ఉన్నారని చెప్తూ ఉన్నారో భక్తులు, అలాగే రహస్యంగా జొరబడే వారి విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎటువంటి భక్తి చేస్తున్నారు వాళ్ళు అని గమనిస్తూ ఉండు. ఆ విధంగా నువ్వు ఎవరి చేతులను మోసపోకుండా నువ్వు కాపాడుకుంటూ మరి ఆ విధంగా ఆ నరకాగ్ని నుంచి తప్పించబడి దేవుని రాజ్యానికి వారసులు అవుతావు. ఆమేన్.